దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందర యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యము కీర్తనల గ్రంథము 34 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యుండదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యెహోవాను ఆశ్రయించు వారికి అన్ని మేళ్ళు కలుగుతాయి అన్నటువంటి దివ్య వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప రాజు అయినటువంటి దావీదు గారు పలుకుచున్న మాటలలో తనకు సకల సౌకర్యాలు కలిగి ఉన్నను ఆయనకి అంత లోటుగానే కనిపిస్తుంది. ఎప్పుడు దేవుని ఆశ్రయించకపోతే మాత్రం ఆయనకి అనీజీగా ఉంటుందని అర్థం. దేవుని ఆశ్రయం కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో క్రూర జంతువులు దేవుణ్ణి ఎదిరించే వారికి సాదృశ్యాలు. సాధారణంగా సింహాలు మరి క్రూర జంతువులే కదా. వాటి క్రూరత్వానికి ఏమీ దొరకనప్పుడు ఆకలిగొని దిక్కులు చూస్తుంటాయే కానీ ఆకలి మాత్రం తీరదు. కానీ అడవి అంతటికీ సింహం రాజు అయినా ఆకలి తీరకపోతే ఏం చేయగలదు? ఏమీ లేదు. ఒక ఆశ్రయం అంటూ ఏమి లేదు. అడవే ఆశ్రయము. ఆశ్రయం కలిగినట్టు అడవిలో ఏమీ దొరకకపోతే దిక్కులు చూస్తూ ఉంటాయి ఆకలితో. మనలను నిత్యము కాపాడుతున్న దేవుని ఆశ్రయిస్తే మనం ఏ లోటు లేకుండా జీవిస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాకుండా దేవుని మేళ్ళు, ఆయన ప్రేమను విస్మరించేవారు గుహలోని సింహము వలె చాటైన స్థలములలో పొంచియుండి బాధపడు వారిని బాధించుటకు పట్టుకొనుటకు చూస్తుంటారు అని కీర్తనకారుడే 10వ సంకీర్తన 9వ వచనములో వర్ణించుట మనం ఇక్కడ చూస్తున్నాము. పరిశుద్ధ గ్రంథములో యోధా పై అధికారిగా నియమితుడైన నెహెమ్యా తన అధికారక కాలమంతయు దేవుణ్ణి ఆశ్రయించుకొని దేవుని ఆధారముతో జీవించాడే కానీ అధికారికి రావలసిన సొమ్మును నెహెమ్యా కానీ తన బంధువులు కానీ తీసుకొనలేదు అని నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనములో వివరించబడింది. నీతి న్యాయమైన తన పాలనకు ఇంకా అభివృద్ధి కలుగ చేయాలని చూస్తున్నాడు. ఎలాగంటే నెహెమ్యా పాలనకు ముందు పనిచేసిన వారంతా వారి వారి ఆహారము కొరకు, జరుగుబాటు కొరకు తన ప్రజలపై ఆధారపడేవారని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము తెలుసుకుంటున్నాము. దేవుని సేవకులు ఆ విధంగా ఆధారపడకుండా దేవుని యందే ఆధారపడుచు చేస్తున్నటువంటి సేవ ఎంతో ఫలవంతముగా ఉంటుంది. కానీ మన దేవుడు ఎంతో ప్రేమమయుడు. మన పరిశుద్ధత
కలిగిన విశ్వాసము, మన విశ్వాసము దేవునికి సంతోషము, ఆనందము కలిగించును. అయితే ఆయనను మహిమపరిచిన వారముగా ఉండాలి. ఆయనని, దేవుణ్ణి మనము ఘనముగా ప్రార్థనలతో మహిమపరుచుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే మన ఆశ్రయము, మన కొండ, మన కోట, మన ఆశ్రయ దుర్గము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ దేవుని యందే భయభక్తులు కలిగి మనము జీవించుచు ఆయన పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ ఏ విషయంలోనూ మేము కొదువు లేకుండా దేవా, మా యొక్క మనుగడలను దేవా మేము జరిగించుకొనుటకు నీ ఆశ్రయమే మాకు కావాలని మేము కోరుకుంటున్నాము తండ్రి. మా కోరికను తండ్రి దేవా, దయతో దేవా ఆలకించి అంగీకరించి మాకు నీ ఆశ్రయంలో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.